ఏఎస్ఎం టీవీ ప్రోగ్రామ్కి మన తోట వెంకటేశ్వర గారు మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఏఎస్ఎం 24 టీవీ వారికి నమస్కరించి తెలియజేయండి. ఏమిటంటే ఇక్కడ దాకా నాకు తెలిసి తెలిసి నేను చేసినది అలాగే శని వారికి అలాగే మన నవీన్ గారికి వారి బృందం వారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. మారుమూల గ్రామం నుండి హైదరాబాద్ వరకు మీ యొక్క ప్రయాణం ఏ విధంగా సాగింది? ఏ విధంగా అంటే 2008లో నాకు ఒక ఫ్రెండ్ కావాల్సిన జానకిరామ్ రెడ్డి గారు తిరుపతి ఆయన హైదరాబాద్లో తీసుకున్నాను. ఆ మూమెంట్లో నా ఫ్రెండ్ లోపల రాంబాబు అని, అది ఇక్కడ రామజాగమే, ఆయన గారు నన్ను ఇట్లా అనేది కాల్ చేసి మీరు చేస్తారా డాక్టర్ గారు అని అడిగారు. అడిగితే చేస్తానంటే అప్పుడు జానకి రామరెడ్డి గారు 5,000 రూపాయలు నా కాడ తీసుకొని నాకు ఒక పోలీస్ క్యారెక్టర్ ఇచ్చారు. దాంట్లో నాకు ఎలాంటి ఒక డైలాగ్ పడి ఆ మూమెంట్లో నేను ఉదయం సాయంత్రం నాకు ఎక్కడేమన్నా డైలాగ్ ఇస్తారేమో అని ఎదురు చూసి ఆ రోజుల్లో పెద్ద ఫోన్లు తక్కువ ఉండేది, చిన్న ఫోన్లు చూసి లాస్ట్ వరకు చూసినా కూడా నాకేమీ ఇవ్వలేదు. కాకపోతే నా అదృష్టం చేత గౌతమ్ రాజు గారు, ఎస్ఐ గారు, చిత్రం శ్రీని గారు, రాజేష్ గారు, జూనియర్ రేలింగ్ గారు, అలాగే ఒక అతను రాంబాబు గారు, వీళ్ళందరితో కామెడీ ట్రాక్లో నా అదృష్టం చేత పెద్దవాళ్ళతోనే పడ్డది. కాకపోతే నాకు ఆ తర్వాత అవకాశాలు చాలా రాలేదు. ఆ తర్వాత చిన్న ఒక ఉప్పలం మరి ఒక తిరుపతమ్మని అలాంటివి చేసుకున్నా ఇక్కడే లోపల చేయించారు. అప్పుడు నుంచి ఖాళీగా ఉండడం జరిగింది. ఉన్న తర్వాత ఇంకా మళ్ళీ ఆ తర్వాత నాకు తిరిగిన అంటే ఆడిషన్ గురించి హైదరాబాద్లో తిరిగంగా ఇక చిన్న సినిమాల్లో అవకాశాలు బాగానే వచ్చినాయి. నేను ఒకవేళ ఇట్లా ఏమన్నా లుక్గా ఏమన్నా కనపడితే పెద్ద సినిమాలలో ఏమన్నా అవకాశం వస్తుందని చాలా తిప్పలు పడి జూనియర్ ఆర్టిస్ట్గా కూడా వెళ్ళడం జరిగింది. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మన చిరంజీవి గారు కానీ, మన నాగార్జున గారు కానీ ఇలాంటి సినిమాలందరికీ నేను పెద్ద వరకే ఆ సినిమాలకి వెళ్ళిన కానీ వాళ్ళతో ఏమైపోయి కానీ వెళ్ళిన కానీ నాకంటూ గుర్తింపు బయటే పర్లేదు. జూనియర్ ఆర్టిస్టులకి ఎక్కడో వెనకాల ఉండేది. ఇక నేను వాళ్ళ పరిచయం చేసుకోవాలని ప్రయత్నం చేస్తే అక్కడ ప్రొడక్షన్ వాళ్ళు కానీ, అసిస్టెంట్ వాళ్ళు కానీ, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అదేవిధంగా చాలా రోజు చేసి ఆ తర్వాత ఇప్పుడు చిన్న సినిమాలు అవకాశాలు పెద్ద సినిమాలో ఇప్పుడు రాలేదంటారు అవకాశం. పెద్ద సినిమాల్లో అంటే నాకు ఇప్పుడు 3 సంవత్సరాల క్రితం మళ్ళీ సీరియల్లో విలన్ క్యారెక్టర్ ఫస్ట్ విలన్ క్యారెక్టర్ విలన్
వచ్చిన తర్వాత మళ్ళీ సలార్ మూవీలో పెద్ద మూవీలో నేను ఆ గ్రీన్ వాచ్ ఎన్నడూ టిఫిన్ చేయలేదు. అదే రోజు టిఫిన్ చేయడానికి వెళ్తే కాల్ చేశారు. నా ఫోటో మా ఫ్రెండ్ గణేష్ అని పక్కన సంబంధించాను. ఫోటో చూసి ఇట్లా హెయిర్ స్టైల్ ఇవన్నీ చూసి ఇతను మరిపోతాడని ప్రభాస్ గారు పక్కన దాన్ని తీశారు. తెలిస్తే ప్రభాస్ గారు సినిమా అంటే ఎంతో ఒప్పుకోకుండా వెళ్ళిపోయిన ఎమ్మెల్యే హీరా బయటకు వచ్చారు. ఆ బైక్ ఒకటి బుక్ చేశారు వాళ్ళు. దాన్ని తనని తీసుకొని పోయిన తర్వాత నాకు అక్కడ డైలాగ్ ఇస్తారేమో ఆశపడ్డా పెద్ద ట్రైనరు అందించారు. నాకు అటొకరు ఇచ్చారు, రౌడీ క్యారెక్టర్ ఇచ్చారు, కానీ డైలాగ్ ఇవ్వలేదు. ఇక అప్పుడు కూడా చాలా బాధపడకుండా ఏడ్చుకుంటూ చిన్న ఒక అవకాశం వచ్చింది అని ఆశపడ్డా, కానీ కనీసం ఒక డైలాగ్ ఇచ్చినా కూడా నా జీవితం ఎక్కడికో పోయింది. 2008 తిరుగుతున్నా. అక్కడ నుంచి మళ్ళీ తర్వాత నాకు అభిమాని మూవీలో పోయి నాకు డిసెంబర్ 27వ తారీఖు అవకాశం ఇచ్చారు. సురేష్ కొండేటి గారితో నేను చేయడం జరిగింది. రిస్క్ క్యారెక్టర్ కాబట్టి మీరు గుర్తుపట్టలేదు. ఎన్ని గడ్డం అయినా తెల్ల జుట్టు తెల్ల గడ్డం ఉంటుంది. అది హైదరాబాద్ అనే షూట్ వచ్చింది. దాంట్లో చేసింది. చిన్న సినిమాలంటే ఇప్పుడు రాగా మూవీ ఒకటి చేశాను, పిల్లలుగానే చేసిన ఓటు సమాజానికి సేటు ఇదే దసరా మూమెంట్లో చేసినది. అది కూడా ఇంకా రిలీజ్ కాలేదు. అది విలన్ క్యారెక్టర్ ఈ సంవత్సరంలోనే రిలీజ్ కావచ్చు. ఒకవేళ ఫస్ట్ నేను ఆయన అభిమానాలు షార్ట్ ఫిల్మ్ అయితే ఈ 2 నెలల లోపులనే రిలీజ్ అయింది. అప్పుడు కూడా నాకు చాలా వరకు మంచి పేరు మీరు ఇప్పటివరకు ఎన్ని సినిమాలు నటించారు? సినిమాల్లో అయితే సీరియల్ అయితే సీరియల్ అంటే 2 ప్రైవేట్ ఆల్బమ్లు అయితే 2 చేశారు. ప్రైవేట్ ఆల్బమ్ అంటే మన ఉప్పులం ఉంటారు, గణేష్ స్కూల్ తిరుగుతాం. సీరియల్ అయితే మాత్రం మన మళ్ళీ సీరియల్లో మెయిన్ మంచి క్యారెక్టర్ విలన్ క్యారెక్టర్ దాంట్లో చేశారు. అతను పెళ్లి చేసే సీన్స్ అని మళ్ళీ కట్టేసేది. అది ఇంకా మూవీ అయితే మాత్రం జూనియర్ ఆర్టిస్ట్ ఇద్దరు నాకు ఇంటర్ చేసుకుంటారు. ఒక 15 సినిమాలు మాత్రం డైలాగ్ ఆర్టిస్ట్ చేస్తాను. చెప్పుకోదగ్గరే కానీ ఏదైనా మీ మనసుకి గుర్తుండేలాంటి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఎలాంటి సందేశాలు ఉన్నాయా ప్రేక్షకులుగా తెలియజేస్తారా? అయితే నాకు మన పాలవంశం సత్యనారాయణ డైరెక్టర్ గారు ఒకరోజు పిలిచి విలన్ క్యారెక్టర్ కారణం ఆ విలన్లో మాతృక క్యారెక్టర్ ఇచ్చాను. నేను సరదాగా వీడియో చేసిన ఖమ్మం డిస్ట్రిక్ట్ వేరే మండలంలో పగలడి పెద్ద గుంటలో గృహాలు చేసి ఆ వీడియో పెడితే ఆ వీడియో చూసి నన్ను తీసి నాకు ఆ క్యారెక్టర్ ఇచ్చారు. దాంట్లో నేను విధంగా చేసినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఆ తర్వాత మళ్ళీ నేను బయటకు వచ్చిన తర్వాత దాంట్లో నుంచి మళ్ళీ సీరియల్ అదేం నైట్ చేసేది మొదలంటే మళ్ళీ సీరియల్ అటు నుంచి అంటే 12 నుంచి 11 నుంచి వాళ్ళ కార్లో కుండ తీసుకెళ్ళేవారు. డే అండ్ నైట్ చేసిన నిద్ర ఉండకపోయేది. అట్లా సీరియల్ చేసేటప్పుడు గంటేటప్పుడు ఇట్లా నిద్రపోయేది. నాది హిట్ అనుకుని ఆయన పవన్ సాయి గారికి హీరో కదా, ఆయన పిల్ల పడుతున్నారు హీరో. ఇంకా గాలి పెట్టేటప్పుడు నాకు ఎగిరిపోవాలని పెట్టేవాడు చెట్టు. ఆయన అరే నాకు పెట్టరా సారీ పెడతాను ఎందుకంటే ఆగండి సార్ ఈయన ఎగిరిపోవాలంటే ఆయన దిగుగా నష్టం కాదు అని నేను చెప్తే నవ్వుకోను. అంటే ఆ నిద్ర ముద్దలు కూడా అక్కడ షోకుగా అనిపించింది. పవన్ సాయి గారు కూడా పాపం ఆయన 2008లో వచ్చిండు. నేను ఇట్లా వచ్చింది సార్ అంటే ఆయన ఎక్కించాను కానీ పాపం మీరు కాలేదు అని ఒక అతను నాగార్జున అని అంటే మేనేజ్మెంట్ నాగార్జున గారు కాడ ఆయనగా అయిపోయి నాగార్జున ఆయన నన్ను పరిచయం చేసింది కానీ పట్టించుకోలేదు. పాప ఏదన్నా ఉంటే పట్టించుకోలేదు. ఇక అది ఆడ నుంచి నాకు ఇక మళ్ళీ
వీడియో చేసినప్పుడు ముందు హ్యాపీ, ఎందుకంటే అది పెద్ద అన్నపూర్ణ బ్యానర్ కదా, పెద్ద మూవీలో దొరికే పెద్ద సీరియల్లో దొరికింది అనేది బాగా వచ్చింది. మళ్ళీ మా ఫ్రెండ్స్ అంతా హైదరాబాద్ ఉంటారు కదా, వాళ్ళు ఏమన్నారంటే సీరియల్లోకి వచ్చి సినిమాలో బాగుంది అది ఇది అని చెప్పడం నేను పట్టుదల ఇవ్వాలి. సీరియల్ అసలు ఓన్లీ ఊరియాలంటే కొడతాం. ఇప్పుడు కన్నా పెద్దవాళ్ళతో నాకు రాకపోతాను, వస్తే మాత్రం నేను నా భార్య పిల్లలు కానీ నేను కానీ రకరకాల చెప్తాను కానీ కొంచెం ఏదైనా ఒక స్థాయికి నా పిల్లలకి కొత్తది అని ఒక ఆశతో జరుగుతాం. సరే అండి, మీ తరఫున మా ఏఎస్ఎం టీవీ ఛానల్ ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం ఏమిటి? ఏంటంటే ఇప్పుడు నేను ఇంత మారుమూల ప్రాంతంలో ఉన్న మనుగురు మండలం రామంజారం అయినా కూడా నన్ను గుర్తించి మన ఏఎస్ఎన్ 24 టీవీ వారు నాకు ఇక్కడ మన బృందాన్ని పంపించి నన్ను ఇంటర్వ్యూ చేసి మన తెలుగు 2 రాష్ట్రాలకు పరిచయం చేస్తున్నందుకు ఇంకోటి నా ఆశయం కూడా ఇవ్వడానికి ఉన్నాయి. ఎప్పుడు ఎవరన్నా వస్తే బాబు దీంట్లో నన్ను 10 మందికి తెలిస్తే బాగా ఎన్నో రోజులు నైట్ నిద్ర లేకుండా ఆలోచించిన తయారు కూడా ఉన్నాయి. ఈరోజు మీరుగా నాకు కాల్ చేసి నన్ను గుర్తించి మన టీవీ యజమాన్యానికి వారికైతే మీ బృందానికైతే నా కుటుంబం తరఫునే మీకు రుణపడి ఉండటమే కాదు, మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలుసుకుంటాను. ఓకే సార్, అదే రీతిగా మీరు మీ అడగగానే ఇంటర్వ్యూ ఒప్పుకున్నందుకు గాను మా ఏఎస్ఎం టీవీ ఛానల్ వారి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ఏఎస్ఎన్ 24 టీవీ న్యూస్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.